కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో టీనేజీ గుండెల్ని రంగుల రాత్మం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచాలే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచాలే ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు జేల్ జేల్ జిగా. ఈ రోజు మన జేల్ జేల్ జిగా వచ్చేసింది తేజస్వి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వరంగల్. మొత్తానికి ఫైనల్ గా నీకు క్లారిటీ అండ్ క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇక్కడ అమ్మాయిలదే మెజారిటీ అండ్ అమ్మాయిలదే డామినేషన్ అని. సో రైట్, ఆబ్వియస్లీ నితిన్ టీమ్ అనగానే ఆ ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్ గా అలా పాస్ అవుతాయా. సో ఇది మ్యాటర్. ఇక్కడున్న పిల్లల్ని కొంచెం కదిలిస్తే చాలు కిలోమీటర్ దూసుకుపోతున్నారు. సో వాళ్ళు దూసుకెళ్లే కన్నా ముందు మనమే వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించడం బెటర్ అని నా ఫీలింగ్. సో నా ఫీలింగ్ ఏంటంటే ముందు నువ్వు కెమెరాను చూస్తే బాగుంటుందని అటు ఇటు చూస్తున్నావు. ఇది గ్లాసెస్ తీస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఇందాక అక్కకి మెల్లకన్నా అసలుకి అర్థం కావట్లేదు అని. సో ఎనీవేస్ ఫైనల్ గా ఇక లేట్ చేయకుండా ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి జేల్ జేల్ జిగా షో మీ దగ్గరికి వచ్చేసింది. సో ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు ఫాస్ట్ గేమ్స్ కంటే వార్మప్ లాగా యాక్టివిటీస్. ఓకే, సో యాక్టివిటీస్ చేయడానికి నా టీం నుంచి అబ్బాయి, నితిన్ టీం నుంచి అమ్మాయి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఫుల్ టు యాక్టివ్ గా ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా నా టీం నుంచి ఫాస్ట్ ఒక ఎనర్జెటిక్ గర్ల్ వచ్చేసింది. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి ఒక రాక్ స్టార్ వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. ఎనీవేస్ ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ అటు కాదు ఇక్కడ ఉంది పెర్ఫార్మెన్స్ ఇటే. ఓకే, ఎవరి మాట విను, మనిషి మాట అసలేనా మేము. నువ్వు మంచిగా కాదు. ఓకేనా? ఓకే రైట్, సో విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. హాయ్ హాయ్ హాయ్. హాయ్ నీ పేరు? జీ మనీషా. గట్టిగా చెప్పేంటి? జీ మనీషా. ఓకే, నువ్వు మనిషివేనా రేటట్టుంది ఇంకోసేపు అయితే. జీ మనీషాకి వచ్చిన అందరికి క్లారిటీ ఉంది కదా మనిషి కాదని. నువ్వు ఇటు చూడు ముందు, నువ్వు ఇటు చూడు ముందు. ఓకే, సో మనీషా నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే బేసిక్ గా నీకు యాక్టివిటీ చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నీ డ్రెస్ చూడగానే నాకు అర్థమైపోయింది. నువ్వు చాలా క్లాసిక్ గా క్లాసికల్ డ్రెస్ వేసుకొని వచ్చావు. మరి ఇంకేంటి, నాకు అర్థం కాదా? అర్థమైంది, అందుకే డాన్స్ చేయాలి, క్లాసికల్ డాన్స్ చేయాలి. రిలాక్స్. విజయ్ 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 కూల్, విజయ్ కూల్. సో హియర్ వి గో, స్టార్ట్. బాగా చేసావు, చాలా బాగా చేసావా. బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్ మనీషాకి. సో దట్ వాస్ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్. వెరీ నైస్. ఇప్పుడు నా టీం నుంచి రాక్ స్టార్ సే యో యో యో. శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికి. ఓకే, యో నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దామా. ఓకే, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నేను 1 అంటే నువ్వు ఎక్సర్సైజెస్ చేయాలి. ఓకే, నేను 2 అంటే నువ్వు గుంజలు తీయాలి. నేను 3 అంటే నువ్వు డిప్స్ కొట్టాలి. 4 అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు పరిగెట్టాలి. మరి 5 అంటే అన్నీ కలిపి చేయాలి. ఏమంటావు? సే yes. 1 2 3.
మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిధే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతాను చెప్తే నేనే సో మరి మొత్తానికి నిజంగా చాలా కొత్తగా అండ్ డిఫరెంట్ గా చేసావు యాక్టివిటీ. నిజంగా రాక్ స్టార్ అనే పేరు నీకోసమే పెట్టినట్టుంది తెలుసా. Say yes. Yes. Say yo. Yo. సో రైట్, మరి మొత్తానికి యాక్టివిటీస్ ఇద్దరు చాలా చక్కగా అండ్ పోటాపోటీగా చేశారు. అందులోనూ యాక్టివిటీస్ అంటే నితిన్ టీం అని చెప్పినట్లుగానే నువ్వు చాలా బాగా చేసావు వాళ్ళకంటే. సో వాళ్ళు ఏదేదో అలా రాకింగ్ అంటే రేణు టీం, రేసింగ్ అంటే రేణు టీం. ఇంకా నేను చెప్పిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే ఉంటది. థ్యాంక్ యూ నాన్న, బాగా చేసావు. ఓకే, క్రేజీ యాక్టివిటీ అంటే నిజంగా క్రేజీగా చాలా సూపర్ గా ఫినిష్ అయిపోయాయి. నెక్స్ట్ ఒక వండర్ఫుల్ ఫస్ట్ గేమ్ వెయిటింగ్. ఆ గేమే జంపింగ్ జపాంగ్. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ జంప్ చేస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ఇద్దరు రేంజర్స్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్. కమ్ ఆన్ రేంజర్స్. వేరే టీం నుంచి 2 రేంజర్స్ వస్తే ఇప్పుడు నా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి ఇద్దరు. మొత్తానికి నా టీం నుంచి ఇద్దరు లేడీ బర్డ్స్ వచ్చేసారు. సో సూపర్. మరి 2 గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్ అండ్ 2 బాయ్స్ ఫ్రమ్ రేణు టీమ్ అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో మరి ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, జంపింగ్ జపాంగ్ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరికి ఈ బాక్సెస్ ని వాళ్ళ నడుంకి కడతాము. తర్వాత ఈ బాక్సెస్ లో బాల్స్ అని ఫిల్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి జంప్ చేస్తూ అక్కడ VLC కోన్ ఉంది అక్కడ వరకు వెళ్ళాలి, మళ్ళీ ముందుకు జంప్ చేస్తూ ఇక్కడ వరకు రావాలి. సో మరి ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. మరి 2 minutes టైంలో ఎవరైతే తక్కువ బాల్స్ మిగులుస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి రేంజర్స్ రెడీగా ఉన్నారు. రేంజర్స్ రెడీయా? ఓకే రైట్. సో మరి జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్, ఓన్లీ యు హావ్ 90 seconds. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 మూవ్. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚೆದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ మంగళ్యం తంతున మద్దాలే చదవన ఒకడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచన. ఓకే, జంపింగ్ జపాంగ్ గేమ్ ని నా టీం నుంచి రేంజర్స్ ఫినిష్ చేశారు. మరి ఎన్ని బాల్స్ మిగిల్చారో ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 17 balls. ఓకే, జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీ? yes. 3 2 1 జంప్. ఓకే రైట్. సో మరి మా టీం గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఎన్ని బాల్స్ తీసుకొని వచ్చారో చూసేద్దాం. 18 balls. Super. 19 20 43 balls. Okay,
సో మరి జంపింగ్ జపాంగ్ గేమ్ లో నితిన్ మీ టీం అమ్మాయిలు బాగా జంప్ చేసి ఎన్ని బాల్స్ మిగిల్చారు? సో ఎనీవేస్ ఫైనల్ గా సో టోటల్ బాల్స్ 843. ఇప్పుడు రేంజర్స్ టైం. మా టీం అబ్బాయిలు ఈ గేమ్ లో మిగిల్చిన బాల్స్ 817. ఫైనల్ గా విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ రేణు టీమ్ బాయ్స్, కంగ్రాచులేషన్స్. అలాగే గర్ల్స్ ఓడిపోలేదు. షో స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి గెలుచుకుంటూ పోతే ఏముంటుంది కిక్? ఒకటి దిష్టి తీసి అలా పడేసాం అనుకోండి, అసలు మాకు దిష్టి అంటే ఏంటో తెలియదు అంటారా? వెరీ గుడ్, మాకు కావాల్సింది అదే. సో ఓకే, సో ఇట్స్ యాక్టివిటీ టైం. యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి ఒక చెకోడి వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. మీ టీం నుంచి చెకోడి వస్తే మా టీం నుంచి ఇప్పుడు పకోడీ వస్తుంది. కమాన్. చెకోడి పకోడీ వచ్చేసారు. మరి ముందుగా యాక్టివిటీ ఎవరు పర్ఫామ్ చేస్తారు? ఇక్కడ అసలుకి గొడవ పడాల్సిన అవసరమే లేదు. ఆబ్వియస్లీ నితిన్ టీం అనగానే ప్రతి ఒక్క యాక్టివిటీ పర్ఫెక్ట్ గా చేస్తారు కాబట్టి విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. హాయ్, నీ పేరు? ఐశ్వర్య. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే సాంగ్ పాడాలి. ఓకే, పాడతావా? సో రైట్, హియర్ వి గో, స్టార్ట్. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్లనొసగా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్లనొసగా, ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరకి జన్మముల చెరల విడిపించా, మదినొకటి హరి. రైట్, నిజంగా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. సంగీతం నేర్చుకుంటున్నాను. సో ఎన్ని ఇయర్స్ నుంచి? 2 years. అవును, నేను కూడా బాగా పాడతా. పాడమంటా? నో వద్దు. కొద్దిగా తేడాగా ఉంది కదా నా సంగీతం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంత చక్కటి యాక్టివిటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత రేణు టీం నుంచి ఇప్పుడు ఒక మాడిపోయిన చెకోడి వచ్చేస్తుంది. ఓకే, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే అబ్బబ్బబ్బా చెక్కు. ఇంత సిగ్గుపడుతుందంటే ఏదో ఉండుంటది చెక్కు. ఇంత సిగ్గుపడుతుందంటే ఏదో ఉండుంటది. ఈ యాక్టివిటీని నువ్వు అలా చెక్కు వదిలేస్తావు అంతే. ఈ యాక్టివిటీ ఏంటి అంటే యాక్చువల్గా ఒక షాప్కి నువ్వు ఈ మెంటల్ కేసు వెళ్తారనమాట. అంటే నితిన్ ఎవరో అనుకున్నావు, నితిన్ నువ్వు వెళ్తారు. అయితే ఇద్దరు సెపరేట్ ప్యాంట్ సెలెక్ట్ చేసుకుంటారు, కౌంటర్కి ఇస్తారు. ఒక ప్యాంట్ మిస్ అయిపోద్ది అండ్ ఇద్దరు ఆ ప్యాంట్ కోసం గొడవ పడ్డాలి. ఓకే, యాక్టివిటీ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 స్టార్ట్. ఓకే, ఇది చాలా బాగుంది, సెట్ అయింది. ఇదే తీసుకుందాం. ఓకే, వీడు కూడా తీసుకున్నాడు చినిగిపోయిన పాయింట్. సార్ తొందరగా పిలిచండి, మా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ అక్కడ. ఓకే, హలో. సరే, ఏది మీదేది? ఒక్కటే ఉంది ప్యాకెట్, ఇంకొకటి ఇది నాది. ఇది నాది. బస్తీలోనే ఉంటా నేను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సంతోషం తీసుకోమని మరి. ఇది నాకు కావాలి. ఎట్లున్నారా? నీకు ఎట్లా పట్టింది అది? 32 కాంప్రమైజ్. మా షాప్ పేరు సంతోషం. ఇంటికి పోయి సంతోషంగా ఉండు. తీసుకురావి, నవ్వుతూ ఉండాలి. 2 పెన్నులు కావాలి ఇప్పుడు సంతోషంగా ఉండాలంటే. చాలా డిజైన్స్ ఉన్నాయి. మరి తీసుకోమను. అరే మస్తు అయిందిరా. ఇది చూసారా? సంతోషంగా ఉంది. రైట్, ఎనీవేస్ నిజంగా చాలా చక్కగా చేశాడు తమ్ముడు. ఉడుకు రక్తం 10th క్లాస్ కాబట్టి ఆ మాత్రం ఉండటంలో తప్పు లేదు. సో ఫైనల్ గా మాత్రం ఆ పాయింట్ నాకే దక్కింది. మేమే తెచ్చుకున్నాం. ఏమంటావా? పాటలు లేవు చిన్న, ఇచ్చేద్దాం. సో రైట్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు చాలా చక్కగా వాళ్ళ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసుకున్నందుకు గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకసారి గడియా క్లాప్స్. కమ్ ఆన్. ఓకే, నెక్స్ట్ ఒక ఫ్రెండ్లీ లవ్లీ గేమ్ వచ్చేస్తుంది. ఆ గేమే ఓ మై ఫ్రెండ్.
ఫ్రెండ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తే ఎలా ఉంటుంది? మస్తు ఉంటుంది కదా. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం అనుకున్నట్లుగా ఓ మై ఫ్రెండ్ గేమ్ లోకి వచ్చేసాం. సో మరి ఈ గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం, ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. సో అక్కడ ర్యాండమ్ గా గ్లాసెస్ అండ్ అక్కడ కార్నర్ లో ఒక బాల్ ఆ రింగ్ లో ఉంది, అండ్ ఇక్కడ ఒక జోకర్ మాస్క్ అండ్ స్టార్టింగ్ పొజిషన్ లో కూడా ఒక రింగ్ ఉంది. సో ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఆడాలంటే మనం అనుకున్నట్లుగా పార్టిసిపెంట్స్ అంటే బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ నా టీం నుంచి గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి వచ్చేస్తున్నారు 2 గర్ల్స్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు లవ్లీ బాయ్స్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్. ఓకే రైట్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో క్లియర్ గా చెప్పేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉంటే ఒక గర్ల్ ఈ గేమ్ ఆడుతుంది, ఇంకొక అమ్మాయి ఆ ఫ్రెండ్ ని అంటే ఎవరైతే ఈ గేమ్ ఆడతారో వాళ్ళ ఫ్రెండ్ ని గైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ రింగ్ నుంచి స్టార్ట్ అవుతావు అండ్ ఆ మాస్క్ పెట్టుకుంటావు కాబట్టి టోటల్ బ్లైండ్ ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్ డైరెక్షన్స్ తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ గ్లాసెస్ మధ్య నుంచి వెళ్ళి అక్కడున్న రింగ్ లో బాల్ ని తీసుకొని రావాలి. సో వెళ్ళేటప్పుడు ఒకవేళ గ్లాసెస్ పడితే ఆ గ్లాసెస్ ని మేము కౌంట్లోకి తీసుకుంటాం. సో ఫైనల్ గా ఎవరైతే ఆ గ్లాసెస్ చాలా తక్కువ పడేసుకొని వచ్చి ఈ పొజిషన్ లో మళ్ళీ బాల్ పెడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి లవ్లీ బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, 3, 2, 1 గో. Yeah, do what you're told. Come on now. I'm all cold. This is my Slow, kingdom. slow. Left, left. Go. Straight. Right, right, right. Right. Straight, right, right. Right, back, back. Ball. Straight. Straight, straight. కొంచెం రైట్ 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 కొంచెం కొద్దిగా రైట్ కొద్దిగా రైట్ 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 కాదు వచ్చేసేయ. ఓకే, సో మరి మొత్తానికి ఫినిష్ చేసుకున్నారు బాయ్స్. సో మరి బాయ్స్ ఫైనల్ గా ఎన్ని గ్లాసెస్ పడేసుకొని గేమ్ ని కంప్లీట్ చేశారో విల్ సీ విత్ ఇన్ 2 minutes. హియర్ వి గో విత్ ఓకే, రేణు టీమ్ లవ్లీ బాయ్స్ 20 గ్లాసెస్ ని పడేశారు. అండ్ ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ ని బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇట్స్ అవర్ టర్న్. నితిన్ టీమ్ గర్ల్స్ కూడా ఆడటానికి వచ్చేసారు. మీకు కూడా 2 minutes, మేక్ ఇట్ ఫాస్ట్. వాళ్ళకంటే తక్కువ గ్లాసెస్ పడేయాలి. 3, 2, 1 మూవ్. Straight. Straight. Right. Left. Straight. 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 Right. Ball. Straight. Left, left. Straight, straight. అక్కడ వెరీ గుడ్.
ఎన్ని గ్లాసెస్ పడేసుకొని వచ్చారో విల్ స్టార్ట్ విత్ ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫైనల్ గా మా టీమ్ గర్ల్స్ ఈ రోజు ఎన్ని గ్లాసెస్ పడేశారంటే ఇట్స్ 24. ఓకే, ఓ మై ఫ్రెండ్ గేమ్ ని ఫినిష్ చేశారు అబ్బాయిలు అలానే అమ్మాయిలు. మరి మా టీం అబ్బాయిలు ఈ గేమ్ లో ఎన్ని గ్లాసెస్ డ్రాప్ చేశారు అంటే ఓన్లీ 20. మరి నితిన్ టీం అమ్మాయిలు ఎన్ని గ్లాసెస్ డ్రాప్ చేశారు? 24. అందుకే మీరు ఈ గేమ్ లో ఓడిపోయారు, మేము గెలిచాం. అండ్ ఇట్స్ పనిష్మెంట్ టైం. ఓడిన వాళ్ళు గెలిచిన వారి మాట వినాల్సిందే. ఓకే, పనిష్మెంట్ చేయడానికి నితిన్ అండ్ కో రెడీగా ఉన్నారు. అండ్ గర్ల్స్ మీరు ఇలానే ఆ గ్లాసెస్ పడకుండా ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలి. మీరు వెళ్ళొచ్చే లోపు నితిన్ అలా డిప్స్ కొడుతూనే ఉంటారు. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా వాడి వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా దుమ్ముదులిట్టయ్యడమే నెక్స్ట్ రా రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో లైట్. ఓకే, ఓ మై ఫ్రెండ్ గేమ్ ని ఫినిష్ చేసేసారు. మా అబ్బాయిలు గెలిచారు, నన్ను ఆనందింపజేశారు. వెరీ నైస్ బాయ్స్. అండ్ పనిష్మెంట్ బాగా చేశారు అమ్మాయిలు. వెరీ నైస్, కీప్ ఇట్ అప్. సో యాజ్ యూజువల్ మళ్ళీ పార్టిసిపెంట్స్ నా టీం నుంచి ఒకళ్ళు అండ్ రేణు టీం నుంచి ఒకళ్ళు. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి ఒక వండర్ గర్ల్ వచ్చేసింది. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్. యాక్టివిటీ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ఒక థండర్ బాయ్ వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. ఓకే, యాక్టివిటీ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి థండర్ రెడీగా ఉన్నాడు. తన పేరేంటో కనుక్కుందాం. నీ పేరు? సంజయ్ దీక్షిత్. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దాం. yes, నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి. దిస్ ఫ్లోర్ ఇస్ ఫర్ యూ, దట్ స్కై ఈజ్ ఆల్సో ఫర్ యూ. ఆర్ యు రెడీ? ఓకే, రెడీ. ఓకే, నా టీం నుంచి సంజయ్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవోణి ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి నీ లైఫ్ బ్లాక్ బస్టరే. ఓకే, డాన్స్ అయితే అదిరిపోయింది. ఎప్పటి నుంచో ఈ నేల నీ డాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఎలా ఉంది అబ్బాయిలు? సో అది కాదు యాక్టివిటీ అంటే, ఇలా చేయాలని ఇప్పుడు చూపెట్టడానికి మా టీం నుంచి ఒక వండర్ గర్ల్ వచ్చేసింది. సో తన పేరేంటో తెలుసుకుందాం. సో హలో. హాయ్. సో నీ పేరు? అస్ఫియా మిర్జా. మిర్జా, ఇప్పుడు నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దామా? ఓకే. సో నీకు వచ్చిన యాక్టివిటీ పెద్దగా కొత్తగా థింక్ చేసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఎంటర్టైన్ చేయాలి, నవ్వించాలి. సో అది నీ ఇష్టం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నావు మరి? స్కిట్ చేస్తాం. స్కిట్ చేస్తావా? నువ్వు ఒక్కదానివేనా లేకపోతే అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ వుడ్ లైక్ టు జాయిన్ మై ఫ్రెండ్స్. ఓకే, డెఫినెట్లీ. సో కాల్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ కమ్ అండి. Your task starts from 3, 2, 1 start. ఇదేంది డోర్ క్లోజ్ ఉన్నది? అమ్మాయిలు కదా, పొద్దునే వచ్చి పద్ధతిగా చదువుకుంటుండ్రేమో, చూద్దాం. ఇదేంది ఎవరు లేరు? మే ఐ కమ్ ఇన్ సార్? రా అమ్మారా. అమ్మ, ఒక్క అమ్మాయి వచ్చింది. ఒరిసుడు పిన్నిసే పిట్ట నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే. Why roaming here and there like a cat? Direct city అన్నా. Why going back? Why coming back? Sir, actually I want to become Miss India. So I practice catwalk everywhere. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వెళ్తే ఒక రోజు మిస్ ఇండియా అని రాదు, మిస్సింగ్ ఇన్ ఇండియా అని వస్తుంది. కూసా.
వేర్ ఆర్ ఎవ్రీబడి నో బడి కేమ్ వెల్కమ్ సార్. ఓకే, నేను క్లాస్ స్టార్ట్ చేయకపోతున్నా, ఒక్కరున్నా సరే అసలు లెవెల్ లేకపోయినా సరే. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ అడ్వాన్స్ కాంగ్రియన్ టెక్నాలజీ. మే ఐ కమెన్ సార్? కమెన్. వైలెట్ అమ్మా, వైలెట్. యాక్చువల్లీ సార్, మా నాన్నకు ప్యాకెట్లో వచ్చే పాలు అస్సలు ఇష్టం ఉండదు. స్వచ్ఛమైన ఆవు పాలు అంటేనే ఇష్టం, ఎందుకంటే వాటిలో కల్తీయే ఉండదు. ఓ, ఇప్పుడు నేను వెళ్ళి పాలు పితకాలి? లేదు సార్, ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే సంఘటన ఇంకెక్కడో జరిగే సంఘటనపై ప్రభావం చూపుతుంది. నాకు నీ విషయం అంతా అర్థమైంది. రేపటి నుంచి కదా లేట్ వచ్చావనుకో, పాలోడు లేట్ వస్తే నేనేం చేస్తాను సార్? ఏం చేయాలా? వెళ్ళి నోరు మూసుకొని కూర్చో. పాలోడు అంట, పాలోడు. బట్లర్ రీజన్స్. సో వాట్ ఐ వాస్ టీచింగ్? మే కమిన్ సార్? కమిన్. అడ్వాన్స్ కాంగ్రియన్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ సార్. నవ్ ఓన్లీ యూ ఎంటర్, దెన్ ఓన్లీ వాటర్. ప్లీజ్ సార్, వాటర్ సార్. కళ్ళు తిరుగుతున్నాయి సార్, ప్లీజ్ సార్. అయ్యో, ఐస్ రొటేటింగా, ఐస్ రొటేటింగా. ఫస్ట్ టైం సెమిస్టర్లో ఫస్ట్ క్లాస్ కదా, ఒక సెల్ఫీ దిగుదాం. ఏ పిక్ అప్లోడ్ చేద్దాం? ఈ పిక్ బాగుంది, అప్లోడ్ చేద్దాం. మరి క్యాప్షన్ ఏం పెడదాం? ఎస్, ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద సెమిస్టర్, బీయింగ్ లేట్ టు ద క్లాస్, ఫీలింగ్ ప్రౌడ్, #లేట్కమర్స్. మరి ఏదో మిస్సింగ్ అవుతుంది. అవును, ఈ ఐస్ కూడా ఎక్కడో పోనాయి, పౌడ్ కూడా సరిగ్గా పెట్టలే. క్యాన్సిల్, మళ్ళీ దిద్దాం. ఏందమ్మా పక్షవాతం వచ్చినాక ఎక్స్ప్రెషన్స్ ఏంది? సార్, సెమిస్టర్లో ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎఫ్ మీద పెట్టడానికి ఒక సెల్ఫీ దిగినా సార్. సెల్ఫీ దిగావా? వెళ్ళి మన నూతిలో దిగు, దరిద్రం వదిలిపోతుంది. ఫస్ట్ ఓన్లీ అండ్ లేట్ టు ద క్లాస్, అగైన్ గివింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఈ ఆ. Oh my god, your dresses are too good, Ray. Where did you buy it? When your dress is also too You good. stupid idiot mad girl, why are you shouting selling vegetables in market like వంకాయలమ్మ వంకాయలు, కూరగాయలమ్మ కూరగాయలు? Sorry sir. What sorry? Who sorry? When sorry? How much feared I am. Even me sir. I thought some dayyam came to dance in class like Bharatnatyam. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఒక వండర్ఫుల్ స్కిట్ ప్లే చేశారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఫ్రమ్ నితిన్ టీమ్. ఇది యాక్టివిటీ అంటే, ఇది కామెడీ అంటే, ఇలా ఎంటర్టైన్ చేయాలి అని చూపించారు. సూపర్ అమ్మా, ఫుల్ 2 ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్ అయ్యేందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో రైట్, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా యాక్టివిటీస్ ఇద్దరు ఫుల్ 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మరొక ఫుల్ 2 ఎంటర్టైనింగ్ గేమ్ వచ్చేస్తుంది. సో మరి ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు, నితిన్ టీం నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళ కన్నా ముందు రింగ్స్ వస్తున్నాయి, అంటే ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి రింగా రింగా గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదా, 3 పొజిషన్ లో 3 రింగ్స్ అండ్ అక్కడ ఒక లాట్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి ఫస్ట్ రేణు టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఎస్, నా టీం నుంచి ముగ్గురు రింగ్ రాజాస్ వస్తున్నారు. వెల్కమ్ దామ్. నా టీం నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఇద్దరు వచ్చేసారు అండ్ రేణు టీం నుంచి, నా టీం నుంచి. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ముగ్గురు 3 పొజిషన్ లో 3 పొజిషన్స్ తీసుకుంటారు అండ్ 3 రింగ్స్ లో ఉంటారు. సో ఫస్ట్ ఎవరైతే ఇక్కడ కార్నర్ లో ఒక రింగ్ ఉంది కదా, అక్కడ ఎవరైతే ఆ పొజిషన్ తీసుకుంటారో పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడున్న రింగ్స్ లో బ్లూ కలర్ రింగ్ పిక్ చేసుకొని రావాలి ఫస్ట్. అండ్ ఫస్ట్ పర్సన్ కి ఆ రింగ్ వేయాలి. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ రింగ్ తీసుకొని వచ్చి సెకండ్ పర్సన్ కి వేయాలి. ఇలా ఆల్టర్నేటివ్ గా బ్లూ ఎల్లో చేంజెస్ అసలు ఏమి లేవు. దీనికి టైమర్ ఉంటుంది. గర్ల్స్ కి 90 సెకండ్స్, బాయ్స్ కి. సో ఈ 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ రింగ్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ రోజు మన రింగా రింగా గేమ్ విన్నర్స్. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే, సో మరి రింగా రింగా గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్, 90 సెకండ్స్. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. ఏమున్నా నీ చుట్టూ ఎంతున్నా అమ్మాయి లేకుంటే బోరేరో. అల్లబి సోకే చూడబ్బి, అల్లబి
గేమ్ ని నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 and 5 rings. Super. ఓకే, రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి రింగ్ రాజాలు రెడీగా ఉన్నారు. 3 2 1 గో. Four, 3 2 1. ఓకే, రింగా గేమ్ ని మా టీం రింగ్ రాజాలు కూడా ఫినిష్ చేశారు. పేరుకు తగ్గట్టుగా వీళ్ళు కూడా రింగ్ అంటూ తిరిగారు. వెరీ నైస్ బాయ్స్. అండ్ వీళ్ళు ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1 2 ఎస్, బ్లూ రింగ్స్ లో ఒక ఎల్లో రింగ్ వేశారు. ఈ 9 రింగ్స్ లో ఒక రింగ్ మైనస్ చేస్తున్నాం. టోటల్ 8 రింగ్స్. ఎస్, విన్నింగ్ టైం అయిపోయింది. అండ్ ఇప్పుడు పనిష్మెంట్ టైం. పనిష్మెంట్ చేయడానికి నితిన్ అండ్ కో రెడీగా ఉన్నారు. అమ్మాయిలు ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నారు. గర్ల్స్ మీరు ఏం చేస్తారు తెలుసా? చేతులు అలాగే పైకి పెట్టి ఆ రింగ్ తో మీరు రింగ్ అంటూ తిరుక్కుంటూ అక్కడ వరకు వెళ్ళాలి. ఓకేనా? అండ్ నితిన్ నువ్వేం చేస్తావు ఈ లోపు? నేను కూడా కష్టమైన పనిష్మెంట్ చేస్తా. కొంగ జపం చేస్తావు. కొంగలా ఉన్నావు కదా, అందుకే ఇచ్చా. ఓకే, పనిష్మెంట్ స్టార్ట్స్ నౌ. 3 2 1 స్టార్ట్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. ఇక లేట్ చేయకుండా మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన ఫైనల్ బ్యాటిల్. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు తుఫాన్లు వస్తున్నారు. వెల్కమ్ దెమ్. నా టీం నుంచి సునామీలు వచ్చేస్తున్నారు. సో ఎనీవేస్ పార్టిసిపెంట్స్ ఇద్దరు వచ్చేసారు, బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ రెడీగా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా గేమ్ ఎలా ఆడాలో ఏంటో క్లియర్ గా చెప్తాను. సో ఈ గేమ్ ఆడటానికి ఫస్ట్ నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు ముందుగా వస్తాయి. 3 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ పట్టుకుంటారు. ఎవరైతే థర్డ్ గర్ల్ ఉందో ఆ థర్డ్ గర్ల్ ని 2 హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకొని సిట్టింగ్ పొజిషన్ లో క్యారీ చేస్తూ ఇద్దరు మోసుకుంటూ ఆ ప్రాపర్టీస్ దాకా తీసుకెళ్తారు. సో యాక్చువల్ గా కూర్చున్న గర్ల్ ఏం చేస్తుందంటే తన 2 కాళ్ళు, సో 2 లెగ్స్ అక్కడున్న ప్రాపర్టీస్ ని పట్టుకొని అంటే పిక్ చేసి యాస్టిస్ మళ్ళీ నేను తీసుకొని వస్తారు. క్యారీ చేసి తీసుకొచ్చిన ప్రాపర్టీని వెనకాలన్న బాస్కెట్ లో వదిలేయాలి. ఇలా 2 మినిట్స్ మీకు అండ్ 2 మినిట్స్ బాయ్స్ కి. సో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేసుకొని వస్తారో వాళ్ళే మన సై అంటే సై గేమ్ విన్నర్స్ అని అనుకోవద్దు, ఎందుకంటే అలా కాదు. బికాజ్ ఈ గేమ్ లో ట్విస్ట్ ఉంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్క తర్వాత చూద్దాం. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి తుఫాన్లు రెడీయా బాయ్స్? కమ్ ఆన్. నా టీం నుంచి ముగ్గురు తుఫాన్లు రెడీగా ఉన్నారు. బాయ్స్ 3 2 1 గో.
టైమ్ అప్. ఓకే సాటర్డే సాయి గేమ్ ని నా టీం నుంచి తుఫాన్స్ ఫినిష్ చేసేసారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చాక్లెట్స్ 1 2 3 4 5 29 30 31 31. 32. Yes, 32 chocolates. Next lemons. 1 2 3 Three. 3 lemons. Next smiley balls. 1 2 3. Okay, 3 smiley balls. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై గేమ్ ని బాయ్స్ కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో మరి సై గేమ్ ఆడటానికి మా టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 మూవ్ ఫస్ట్. సాయి గేమ్ ని నితిన్ టీం నుంచి సునామీలు ఫినిష్ చేస్తారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1 2 3 27 28 29 29 chocolates. Yeah. Next lemons. 1 2 and 3 lemons collect చేశారు. Next smiley ball. 1 2 3 smiley balls collect చేశారు. రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ట్విస్ట్ అనుకున్నాం. ఆ ఫైనల్ స్కోరింగ్ ఎలా డిసైడ్ అవుతుందో విల్ సీ. ఓకే సాయి గేమ్ ని ఫినిష్ చేసేసారు తుఫాన్లు అలానే సునామీలు. మరి ఎవరి స్కోర్ ఏంటో తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలియాలి. ఆ ట్విస్ట్ ఏంటంటే నా చేతిలో బాక్స్ ఉంది, ఇందులో 1 to 100 నెంబరింగ్ కాయిన్స్ ఉన్నాయి. ఎస్, ఈ గేమ్ లో నితిన్ టీమ్ అమ్మాయిల స్కోర్, రేణు టీమ్ అబ్బాయిలు డిసైడ్ చేస్తారు, అలానే అబ్బాయిల స్కోర్ అమ్మాయిలు డిసైడ్ చేస్తారు. అదేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే దానికి నితిన్ టీమ్ అమ్మాయిలు ఈ బాక్స్ నుంచి ఒక కాయిన్ పిక్ చేస్తారు. అందులో 45 అనే నెంబర్ ఉంటే అబ్బాయిల చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 45 అవుతుంది. సో అలాగే లెమన్స్, అలాగే స్మైలీ బాల్స్. సో ముందుగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేయబోతున్నారు? ఫస్ట్ ఈ రోజు బాయ్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. మన ఫస్ట్ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 32 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 23. నెక్స్ట్ విత్ స్కోర్ స్మైలీ బాల్స్. ఎన్ని స్మైలీ బాల్స్? 3. యా, 3 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ గర్ల్స్ 43. అండ్ నెక్స్ట్ విత్ స్కోర్ బాయ్స్ లెమన్స్. ఎన్ని లెమన్స్? 3 lemons. 3 lemons. ఓకే, 3 lemons కి మీరు ఇచ్చే స్కోర్ 100. రైట్. సో మరి బాయ్స్ స్కోర్స్ మా వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. ఓకే రైట్. సో గర్ల్స్ మరి ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ స్మైలీ బాల్. సో ఏ ప్రాపర్టీ స్కోరింగ్ వెళ్ళిపోదాం ఫస్ట్? చాక్లెట్స్ ఎన్ని? 29 చాక్లెట్స్. ఆ 29 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 91. సో నెక్స్ట్ లెమన్స్. సో ఎన్ని? 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 54. సో నెక్స్ట్ గర్ల్స్ ఫైనల్ గా మిగిలినవి స్మైలీ బాల్. ఎన్ని? 3. ఓకే, 3 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 22. మరి ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఆఫ్టర్ క్యాల్కులేషన్స్ ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1.
ముందుగా మా టీం అబ్బాయిలు ఈ గేమ్ లో ఎంత స్కోర్ చేశారంటే ఇట్స్ 1165. మీ స్కోరింగ్ అలా ఉంటే ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో సో ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్ లో మా గర్ల్స్ కష్టపడి ఈ గేమ్ లో సాధించిన స్కోర్ చేసిన స్కోర్ ఇట్స్ 2867. ఓకే సో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే స్పెషల్ గెస్ట్ రావాలి కదా. ఎస్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ చంద్రశేఖర్ గారు, డైరెక్టర్ ఆఫ్ ది స్కూల్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో రైట్, ఎనీవేస్ ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జిల్ జిల్ జిగా. సో ఈ స్కూల్లో ఫుల్ టు ఎంటర్టైనింగ్ గేమ్స్. సో ఇక్కడున్న పిల్లల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేసింది. సో ఫైనల్గా అక్కడ నుంచి కూడా మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చక్కటి అవకాశం ఇచ్చారు మా పిల్లలందరికీ. ఈ సందర్భంగా మా పిల్లలు మీతో పాటు ఆడి పాడి డ్యాన్సులు చేసి చక్కగా ఆనందించారు. ఈ సందర్భంగా మరి ఒక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, సో మరి ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత విన్నర్స్ అండ్ రన్నర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ రన్నర్స్ కి క్యాప్స్ అందించాల్సిందిగా సార్ని కోరుతున్నాను. సో రైట్, మరి ఫైనల్ గా ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఓకే రైట్, సో మరి ఫైనల్ గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు వీళ్ళకి విన్నర్స్ కి మెమెంటోస్ అయితే బాయ్స్ కి క్యాప్స్ అన్నమాట. సో ఎనీవేస్ బ్యూటిఫుల్ క్యాప్స్. సో ఎనీవేస్ ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఈటీవీ ప్లేస్ సో తేజస్వి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంత సక్సెస్ఫుల్ గా మనం జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ ఫర్ విన్నింగ్ దిస్ గేమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. ఈ రోజు మన జిల్ జిల్ జిగా తేజస్వి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వరంగల్. ఇక్కడ చాలా సూపర్ ఫెంటాస్టిక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, ఎన్ని మాటలైనా తక్కువే. మరి మన జిల్ జిల్ జిగా ఇక్కడ స్టూడెంట్స్ కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది? వావ్, సూపర్. సో రైట్, మొత్తానికి ఫుల్ టు ఎంటర్టైనింగ్ గేమ్స్ అని ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా చక్కగా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా తీసుకొని ఆడారు. అండ్ అలాగే ఇలాంటి మరొక బ్యూటిఫుల్ స్కూల్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ సో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్, దిస్ ఇస్ రేణు. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. బై గర్ల్స్, బై బాయ్స్.